ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వింజమూరులో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నట్లు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనతో నెల్లూరు జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన వింజమూరుకి మహర్దశ కలగనుంది. ఈ వింజమూరులో దాదాపు 1,00,000 మందికి తాగునీరు అందించేందుకోసంగా ఎమ్మెల్యే సురేష్తో పాటు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నుంచి కూడా అనుమతులు తీసుకురావడం, దీనికి పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వచ్చి ఈ పనులను కూడా ఇక్కడ శంకుస్థాపన ఈ కార్యక్రమాలు పరిశీలించడం అనేది జరుగుతుంది. అసలు రేపు చంద్రబాబు నాయుడు వచ్చే కార్యక్రమం ఈ ట్యాంక్ బండి యొక్క విశిష్టత ఒకసారి అడిగి తెలుసుకుందాం. రేపు ఒక చారిత్రాత్మకమైన రోజు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకి ఒక గొప్ప దినంగా మనం భావించాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటిసారి మన ముఖ్యమంత్రి వర్యులు మన ఉదయగిరి నియోజకవర్గానికి రాబోతా ఉన్నారు. బంగ్లా సెంటర్ నుంచి మనకు పెన్షన్ కార్యక్రమానికి వెళ్తారు. పెన్షన్ కార్యక్రమం అయిన తర్వాత మనకిక్కడ ట్యాంక్ బండు అంటే ఒక పాతూరు చెరువు పనులు పరిశీలిస్తారు. 8 మండలాల్లో కూడా ఎక్కడా కూడా తాగేదానికి నీళ్లు లేని పరిస్థితి. అంటే ఆ రెయిన్ వాటర్ మీద డిపెండ్ అయ్యి ఆ బోర్ వేసుకొని ఆ ఫ్లోరైడ్ నీళ్ళు అవ్వచ్చు, లేకపోతే సాల్ట్ వాటర్ అవ్వచ్చు, అవి ఎట్లా ఒకట్లా మనం ప్యూరిఫై చేసుకునో లేకపోతే అవి తాగే పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా ఒక సోమశల నీళ్ళు సస్టైనబుల్ సోర్స్ నుంచి మంచినీళ్లు ఈ 8 మండలాలకి లేని పరిస్థితి ఉంది. అదంతా కూడా సార్కి సవివరంగా వివరించడం జరుగుతుంది. రేపు పొద్దున సార్కి కూడా ఐడియా ఉంది. అలాగే ప్రత్యేకంగా మేము రేపు చూపెట్టబోయే ప్రాజెక్ట్ ఇక్కడ వింజమూరు పంచాయతీలో ఈ పాతూరు చెరువు అనేది దాదాపుగా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చెరువు ఉంది. ఇక్కడ 280 ఎకరాల్లో చెరువు అయితే దాని కింద ఇంతకుముందు 250 ఎకరాల ఆయకట్టు ఉండేది. వారందరూ కూడా రైతులందరూ కూడా మాకు ఈ చెరువు అవసరం లేదు అని చెప్పి వారు చెప్తే దీన్ని మనం ఆర్డబ్ల్యూఎస్ ట్యాంక్ కిందకి మార్చుకొని, అంటే రూరల్ వాటర్ సప్లై ట్యాంక్ కిందకి దీన్ని మార్చుకొని 0.03 టీఎంసీ కెపాసిటీ తోటే ఈ ట్యాంక్ ఉంది, నీళ్లు నింపుకునే పరిస్థితి ఉంది. దీనికి ఒక ప్లాన్ రెడీ చేసుకొని రాజోలు దగ్గర నుంచి నీళ్లు ఇక్కడికి తీసుకొని వచ్చి, ఇది మన దేవాదాయ శాఖ మంత్రి సీనియర్ మంత్రివర్యులు రామనారెడ్డి గారు కూడా బాగా ఐడియా ఉంది. వారు సోమశల ప్రాజెక్టు మొదటి నుంచి కూడా వారికి ఒక ఐడియా ఉంది. కాబట్టి ఫేజ్ 1లో 35,000 మందికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఇది. అలాగే ఫేజ్ 2లో ఈ 0.03 టీఎంసీ కాకుండా ఇంకా కూడా డీపెన్ చేసుకొని దీని కెపాసిటీ పెంచుకొని నీళ్ళు ఇంకా తెచ్చుకునే పరిస్థితి. ఎందుకంటే మనకు సోమశల ఫీడరు దాదాపుగా 740 క్యూసిక్ల నుంచి 1400 క్యూసిక్కి మనం వైడెన్ చేసుకున్నాం. మనం కెపాసిటీ పెరిగింది, సోమశల ఫీడర్ కెపాసిటీ పెరిగింది ఉత్తర కాలువ. సో నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఇంకా కూడా చేసుకుని దాదాపుగా ఫ్యూచర్లో 70,000 మందికి మంచినీరు ఇచ్చే పరిస్థితి ఉంది. 15 సంవత్సరాల క్రితం ఇక్కడ అంతా కూడా ఇళ్ల ముందు ట్యాంకర్లు ఉండే, అంటే వాటర్ని డ్రమ్ములు దాదాపు 400-500 ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలేవారు. ఇప్పుడు ఈ ట్యాంక్ ఇది పూర్తిగా కూడా నింపడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నెల్లూరు జిల్లాలో మొన్న 18-19 ఆ సంవత్సరంలో అయితే మేము డేటా చూస్తూ ఉంటే ఈ మండలంలోనే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాం మంచినీళ్ళు ఇచ్చేదానికోసం. అంటే అంత ప్రాబ్లం ఉన్న మండలం ఇది. సో 100 కోట్ల డబ్బులు గవర్నమెంట్ నిధులు మనం ఇట్లా వేస్ట్ అయిపోతున్నాయి. కానీ దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ దొరికిన పరిస్థితి లేదు. ఆ డేటా అంతా కూడా సార్కి ప్రజెంట్ చేయబోతున్నాం. వారికి సీఎం గారి దృష్టిలో ఉంది ఈ సమస్య, వారికి తెలుసు, వారికి అవగాహన కూడా ఉంది. ప్రధానంగా వింజమూరులో తాగునీరు సమస్య పరిష్కారం కావడమే ప్రధాన లక్ష్యంగా ఇక్కడ స్థానికులు ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. వింజమూరు నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.